నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. కందుకూరు మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఉన్న కిచ్చన్నను కలిసి వికలాంగుడు తన బాధను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉండి రేషన్ కార్డులు పెన్షన్ల విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల పెన్షన్ వెంటనే అందేలా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కందుకూరు మండల నాయకులు సహా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుండి కూడా ఇలాంటి వికలాంగులకు కూడా పెన్షన్ ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు కార్డులు, తర్వాత పుట్టిన పిల్లలని కార్డులో రాసి ఉండకపోతే రాయడం, ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది. ఇది మళ్ళా సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. ఏదో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇంక్లూజను డిలీషన్ కాకుండా ఇది కంటిన్యూగా చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఎప్పుడు ఎవరింట్లో ఏ పాప బాబు పుట్టినా ఇమ్మీడియట్గా కార్డులో ఎంటర్ చేయబడుతుంది. అదేవిధంగా పెళ్ళైతే పాప ఎవరైతే మన కోడలుగా ఇంటికి వస్తుందో వాళ్ళది కూడా పేరు ఇమ్మీడియట్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ వచ్చే నెల కానీ ఇప్పుడు ఈ పెన్షన్లది కూడా ఇట్లనే శాచురేషన్ సిద్ధాంతం అంటారు. అంటే అందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, అది కూడా కంటిన్యూగా ఇవ్వాలి. ఇప్పుడు ఈయనకు మొదలు పోతే కూడా రాలేదు, కానీ కొందరికి ఇమ్మీడియట్గా అపాయం కలిగే ఛాన్స్ ఉంది, లేదా భర్త చనిపోయే ఛాన్స్ ఉంది, లేదా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆదుకోవటానికి ప్రతి నెల ఈ కంటిన్యూగా ఈ ప్రోగ్రాంలన్నీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇల్లు కూలిపోయినాక మళ్ళీ 10 సంవత్సరాలకు ఇల్లు కట్టించుడు కాదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు అది కూడా ప్రతి నెల మొత్తం ఇల్లు కూలిపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత పెళ్ళి అయిన పిల్లలు ఉంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కూడా ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియగా అన్ని పథకాలను ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నది ప్రభుత్వం. కనుక ఇది అందరికీ తెలియజేయవలసిందిగా కార్యకర్తలకు తెలియజేస్తున్నా.